హలో అండి. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఇలా స్టాండ్ వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని 5 మినిట్స్ వేడి ఎక్కనివ్వాలి. ఆ తర్వాత ఇలా టీ కప్స్ తీసుకొని సజ్జల ఇడ్లీ రవ్వని ఈ టీ కప్స్లోకి వేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇలా వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి. మనము కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇడ్లీ పొంగిపోతాయి అన్నమాట. ఇట్లా పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా సజ్జల ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో పార్ట్ 1లో చూపించాను, ఒకసారి చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది సజ్జల ఇడ్లీ రవ్వ. దాని గురించి క్లారిటీగా మీకు తెలుస్తుంది. ఇలాగా ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ చాలా బాగా వచ్చాయి అనమాట. మనకి ఇడ్లీ పాత్రకి అడిగే పని ఉండదు అనమాట. ఇడ్లీ పాత్రలు లేకుండా ఇట్లాగా చాలా ఈజీగా ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్త్కి మంచిది అనమాట. దీనికి బెస్ట్ కాంబినేషన్ మనకి పల్లీ కారం ఇంకా కొబ్బరి చట్నీ అండి. ఇది కొబ్బరి చట్నీ నేను వీడియో తీయలేదు, సారీ, అది అందరికీ తెలుసు కాబట్టి. ఇది పల్లీ కారం అనమాట. ఇది పార్ట్ 1లో రవ్వ ఎలా కలపాలనే దాంట్లో వీడియోలోనే చూపించాను. పల్లీ కారం కూడా ఇంకా ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ నెయ్యి కదండి. నెయ్యి కూడా వేసుకుని ఇవన్నీ ఇడ్లీ తింటే చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ సజ్జల ఇడ్లీ రవ్వ మనకి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.